మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. అంటే మీరు సజెషన్ చేసేది నార్త్కా సౌత్కా మిడిల్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బడ్జెట్. సో హౌ అండ్ వాట్ ఈస్ ఇండివిజువల్ పర్సన్స్ రిక్వైర్మెంట్. సో ఇఫ్ బడ్జెట్ మీకు కన్స్ట్రెయిన్ కాదు, బట్ యూ వాంట్ ఇట్ ఇన్ ద మెయిన్ place, heart of the city or something like that, then you'll go for North Goa, somewhere near Anjuna, Vagadur and all that side. But if you want good return of investment, if you feel you want return maybe 10 years or 15 years down the lane, Tarvata, koncham venture towards the mainland, Bicholim, Mapsa, or even Old Goa, Korlim, or even Southern Goa. ఓకే, టాప్ 10 లొకేషన్స్ అసలు గోవాలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుందంటే మీరు ఏం చెప్తారు? Top 10 locations is difficult. So చూడండి, any land, if you are investing in a property, any land which is మీరు just దాని proximity to sea చూసుకొని purchase చేయండి. ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మీకు 5 minutes వాక్ అనుకోండి, then definitely 10 years down the lane you'll get good appreciation. If it is a 5 or 10 minute drive from the sea, again you'll get good location. It is somewhere inside, ante you will get at a cheaper price, but the appreciation also will be less. ఓకే. So always మీరు సీని పక్కన పెట్టుకొని దాని అలాంగ్ ద కోస్ట్ చూసుకుంటూ ఉంటే మంచిది రిటర్న్స్. ఇప్పుడు సౌత్ గోవాకి, నార్త్ గోవాకి, మిడిల్ గోవాకి సో ప్రైజెస్ వేరియేషన్ ఏముందండి? అంటే మీకు నార్త్ గోవా ఈజ్ ఆల్వేస్ హైప్డ్ అప్ అండ్ రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ప్రాజెక్ట్స్ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, గేటెడ్ ఉంటాయి. అండ్ బట్ ఇఫ్ యూ సీ సెంట్రల్ అండ్ సౌత్ గోవా, అక్కడ రేట్స్ ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే. అండ్ వాల్యూ ఫర్ మనీ. సో ఐ ఫీల్ సౌత్ అండ్ సెంట్రల్ హ్యాస్ గుడ్ వాల్యూ ఫర్ మనీ టు ఆఫర్ compared to North Goa. So if somebody wants to invest thinking of returns in future, then I think they should prefer South. కానీ రీసెంట్గా మనం బాగా ఒకటి వింటున్నాము, సినిమా సెలబ్రిటీస్ అంతా దాదాపు గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్, కోలీవుడ్ కూడా ఎక్కువ మంది గోవాలో, నార్త్ గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో విల్లాస్ కొంటున్నారని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజం అంటే పేర్లు వద్దు, సో ఎంతవరకు ఏంటనేది, అంటే వాళ్ళు ఎటు సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇది విన్నానండి డెఫినెట్లీ. నార్త్ గోవా సైడ్ అసగాం, మోర్జిమ్, ఈ ఏరియాస్లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఓకే. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని ఇంకా చిన్న ప్రాజెక్ట్స్ చాలా మంది చుట్టూ వచ్చేసాయి. సో దిస్ హోల్ బూమ్ అలా స్టార్ట్ అయింది అనమాట. ఓకే. ఏంటి ల్యాండ్ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఎకరాల్లో ఉంటుంది లేకుంటే స్క్వేర్ మీటర్స్? ఇక్కడ అంతా స్క్వేర్ మీటర్స్లోనే డీల్ చేస్తారు. సో ఎలా ఉంది సార్ రేట్లు ఇక్కడ? అంటే 1 ఎకరా అంటే ఇక్కడ ఎలా అంటే మీకు రేట్ ఒక ల్యాండ్ డిటర్మిన్ చేయాలంటే ఒకటి ముందు సీవీ ఉందా లేదా, లేకపోతే సీ నుంచి ఎంత దూరం, ప్రాక్సిమిటీ ఫ్రమ్ సీ. ఓకే. ప్రైజెస్ ఎలా ఉంటాయి డిఫరెంట్ సౌత్ గోవాకి, నార్త్ గోవాకి? మీరు అన్నట్టు సీకి ఎంత దూరంలో ఉందనేది కూడా మనకి మెయిన్. ఎస్. సో మనకి ల్యాండ్ నుంచి సీవీ ఉందా లేదా, లేకపోతే సీ ఎంత దూరం మనకి, వాకబుల్ డిస్టెన్సా, లేకపోతే ఒక 10 minutes డ్రైవా, దాన్ని బట్టి ల్యాండ్ రేట్స్ ఉంటాయి. ప్లస్ అది ఏ జోన్లో ఉంది అంటే సపోజ్ 60% ఎఫ్ఎస్ఐ, 80%, C1, C2, ఈ జోన్ బట్టి. సో ఈ ఫ్యాక్టర్స్ మళ్ళీ వెదర్ ఇట్ ఈస్ సెటిల్మెంట్ ల్యాండ్ ఆర్ ఆర్చర్డ్ ల్యాండ్, సో ఇవన్నీ చూసుకుంటే దీన్ని బట్టి ప్రైస్ జనరల్లీ డిటర్మిన్ అవుతుంది. ఇవన్నీ కాక నార్త్ సైడ్ ఇన్ జనరల్ ఆర్ కొంచెం ప్రైసెస్ స్టీప్ హైగా ఉంటాయి కంపేర్ టు సెంట్రల్, పర్లేదు. ఓకే. సౌత్ ఆల్సో, సౌత్ అండ్ సెంట్రల్ ఆర్ నియర్లీ అఫోర్డబుల్, కొంచెం ప్రైస్ వోంట్ బి దట్ హై. బట్ నార్త్ గోవా ఈజ్ వెరీ స్టిప్ బికాజ్ ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, ఇవన్నీ జనరల్లీ అటే జరుగుతూ ఉంటాయి. సో సెలబ్రిటీస్ కూడా చాలామంది అటే వచ్చి వెళ్తూ ఉంటారు. సో అవన్నీ చూసుకొని అక్కడ చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ కూడా అంత నార్త్ గోవా అవుతూ ఉంటుంది. ఈ 30 yearsలో మీరు ఎలాంటి చేంజెస్ చూసారు గోవాలో? ఒకప్పుడు ఇంత కన్స్ట్రక్షన్ లేదు, ఇన్ని హౌసెస్ లేవు, చాలా తక్కువ ఉండేది. సో గోవా టూరిజం పెరిగే కొద్దిగా 1990 నుంచి అనుకుంటా ఐ థింక్ టూరిజంగా బాగా పెరిగిపోయింది గోవా. సో వన్ ఆఫ్ ది హాటెస్ట్ ప్లేస్ అయిపోయింది ఇది బాగా.
సో అందుకే చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. మీరు ఎలాంటి చేంజెస్ చూసారు గోవాలో ఈ 30 yearsలో? సో వెన్ వీ వర్ కిడ్స్ అండ్ ఆ టైం అప్పుడు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలామంది యూకే టూరిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇక్కడ ఎస్. చాలామంది యూకే నుంచి వచ్చేవాళ్ళు. దే వుడ్ కమ్ ఫర్ దిస్ నవంబర్ టైంలో వచ్చేసి మార్చ్ వరకు ఉండేవాళ్ళు. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ యూకేకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇదంతా ప్రామినెంట్ అనమాట, కలంగూట్ ఏరియా, అంటే అరంబోల్. వీళ్ళు 5 months ఇక్కడే ఉంటారా? ఎస్ ఎస్. ఎలా ఇక్కడ అంటే హౌసెస్ రెంట్కి తీసుకుంటారు? రెంట్కి తీసుకొని 5-6 months రెంట్కి తీసుకొని ఉంటారు ఓకే. అరంబోల్ ఆ ఏరియాలో. ఓకే. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ 2000 ఇలా వచ్చేసి 2005-10 ఆ టైం నుంచి యూకే టూరిస్టులు కాస్త తగ్గిపోయారు, రష్యన్స్ బాగా పెరిగారు. సో మేబీ మన గోవా టూరిజం రష్యాలో ఎక్కువ ప్రమోట్ చేశారు అనుకోండి. సో అక్కడి నుంచి టూరిస్టులు ఎక్కువ పెరిగారు. అవును. సో స్లోలీ రష్యన్స్ ఎక్కువ అవుతాం స్టార్ట్ అయ్యారు. అండ్ జస్ట్ కరోనాకి కొన్ని 1 year ముందు బిఫోర్ దట్ రష్యా యుక్రెయిన్ వార్ రష్యన్స్ చాలా బాగా ఎక్కువ మంది వచ్చేవారు. ఓకే. ఓకే. దెన్ ఇన్ 2020 ఆఫ్టర్ లాక్డౌన్ నుంచి మన డొమెస్టిక్ టూరిస్ట్ బాగా పెరిగిపోయారు. సో దిస్ ట్రెండ్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే 18-19లో కూడా చిన్నగా స్టార్ట్ అయింది. ఇంతకుముందు డొమెస్టిక్ టూరిస్టులు అంటే వీ వుడ్ సీ ఓన్లీ ఇన్ మార్చ్ సమ్మర్ వెకేషన్ అప్పుడు మన డొమెస్టిక్ టూరిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు. అండ్ డిసెంబర్ ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు కూడా కాదు. ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇంటర్నేషనల్ టూరిస్ట్. బట్ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, సాటర్డే సండే హాలిడేస్ వచ్చేసాయి. సో ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ ఈవెన్ ఫర్ ద వీకెండ్. సో ఈ డొమెస్టిక్ టూరిస్ట్ ఎక్కువ పెరిగేశారు అలా చిన్నగా. అండ్ సిన్స్ ద వార్ కొంచెం రష్యన్ టూరిస్టులు తగ్గిపోయారు. ఓకే. సో ఈ డొమెస్టిక్ టూరిస్టులు కంబైన్డ్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి జరిగేసరికి దే స్టార్టెడ్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ గో. సో ఇక్కడ 1 BHK కానీ 2 BHK కానీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ రేట్? అంటే లొకేషన్ బట్టి ఇక్కడ కూడా లొకేషన్ పాంజిమ్ నుంచి మీరు ఒక 10 kilometers దూరంలో చూస్తున్నారు అనుకోండి, 2 BHK కుడ్ కాస్ట్ యూ సమ్వేర్ అరౌండ్ 80 lakhs. 80 lakhs. Yeah. 2 BHK. Present rates. Present, like somewhere close to, say, suppose it is just 10 kilometers away. Okay. But if it is in Panjim city, 2 BHK can go up to 2 CR. 2 CR. Yes. Okay. Okay. It depends again, మళ్ళీ అది గేటెడ్ కమ్యూనిటీనా లేకపోతే స్టాండ్ అలోన్ ప్రాజెక్టా, ఓకే, దాన్ని బట్టి కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో దట్ 2 crore కెన్ కమ్ అప్ టు 1.5 ఆల్సో. సార్ నాదొక ప్రశ్న, అంటే గోవాలో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవడం బెస్టా, ఒక 100 గజాల ప్లేస్ తీసుకోవడం బెస్టా? అంటే మీరు ఏం చెప్తారు? ఇది అంటే ఇన్వెస్టర్ బట్టి ఉంటుంది. ఓకే. సపోజ్ ఇన్వెస్టర్ ఈజ్ అ యంగ్ పర్సన్, 30 years, 35 years, he has full life ahead of him. ఓకే. సో ఇట్ వుడ్ బి అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్. ఎందుకంటే తను ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి ద ల్యాండ్ వుడ్ హ్యావ్ బీన్ అప్రిషియేటెడ్. At that time he can either plan a project in that land or he can sell that land and buy a flat or something. But ఇప్పుడు ఫ్లాట్ తీసుకుంటే తన టైం లేటర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఇట్ వాల్యూ డెప్రిషియేట్ అయిపోతుంది. ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ రిటైర్డ్ పర్సన్ హూ ఇస్ సీయింగ్ టు ఇన్వెస్ట్, దెన్ వాళ్ళు ఫ్లాట్ తీసుకోవడం చాలా మంచిది. ఒక మంచి అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టాండర్లోన్ అయినా మంచి ఏరియా ఉన్న మంచి లొకాలిటీలో చూసుకొని తీసుకోవటం అది బెటర్. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.